హలో అండి. మీకు న్యూ మోడల్‌గా మిడ్డీ డ్రెస్ చూపిస్తాను చూడండి. ఇగోండి పైన పిక్‌ని షేర్ చేశాను కదండీ! సో, పైన చిన్న టాప్ వస్తది. అలాగే మిడ్డీ అండి. అయితే ఇప్పుడు కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తానండి. దీనికి 1.5 మీటర్ అయితే సరిపోతది క్లాతు. 2-5 ఇయర్స్ బేబీకి అయితే సరిపోద్దండి. ఇప్పుడు పైన టాప్‌కొచ్చేసి 1/2 మీటర్ తీసేసుకోండి. మిగతా క్లాత్ వచ్చేసి మిడ్డీ కింద సెట్ చేసేయొచ్చనమాట. బాటమ్‌కనమాట. సో, దీనికొచ్చేసి చూడండి పైన టాప్ ఉంది కదా! ఈ టాప్‌కొచ్చేసి 1/2 మీటర్ తీసేసుకోండి. ఈ 1/2 మీటర్ క్లాత్‌ని 4 ఫోల్డింగ్‌లు చేసేసుకోండి. అంటే డబుల్ ఫోల్డింగ్ 2 రావాలండి. 4 లేయర్స్ కింద రావాలి. ఇగోండి చూడండి ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టండి. బ్యాక్ 3 ఇంచులు పెట్టండి. ఫ్రంట్ వైపు 2.5 పెట్టండి. అలాగే ఇక్కడ చూడండి ముందుని ఒక 1 ఇంచ్ వరకు కొంచెం క్లాత్ ఉంచేసుకోండి. 2 లేయర్స్‌కనమాట. ఎందుకంటే అది బ్యాక్ సైడ్ వెళ్ళే లేయర్‌కి 1 ఇంచ్ ఉంచేసామనుకోండి, ఉంచేస్తే దానికి ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్చింగ్ చేసేయొచ్చనమాట. అందుకోసం వేరేగా జాయిన్ చేయక్కర్లేదు. ఈ క్లాత్‌లోనే జాయిన్ చేసేసుకోవచ్చండి. ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకోండి. ఈ చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి. దీనికి కొలతలు అవసరం లేదండి. నార్మల్‌గా ఫ్రీ హ్యాండ్‌తోనే ఇలా ఇచ్చేయవచ్చు. సో, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఫ్రంట్‌ది కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అనమాట. అయితే ఫ్రంట్‌ది రౌండ్ నెక్ అంటే మన ఇష్టమే అండి. కాకపోతే ఏంటంటే ఈ నెక్ వచ్చేసరికి ఇది స్క్వేర్ నెక్ పెట్టేసుకోండి ఫ్రంట్‌ది. డిజైన్ అనేది చూసారు కదా! మీకు ఫోటోలో చూపించాను కదా! ఆ విధంగా రావాలంటే ఫ్రంట్ నెక్ అనేది స్క్వేర్ నెక్ పెట్టేసుకుంటే బావుంటదండి. రౌండ్ నెక్‌కి అది అంతగా సెట్ అవ్వదు. స్క్వేర్ నెక్ మాత్రమే పెట్టాలనమాట. సో, బ్యాక్ అయితే రౌండ్ నెక్ పెట్టేసుకునే పర్వాలేదు. బ్యాక్ ఎప్పుడైనా సరే మనం హుక్స్ పట్టి, కాజా పట్టి వేరేగా కుట్టకుండా ఉండాలంటే ఇందులోనే ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ముందుగా ఉంచేసుకొని మిగతాది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ అండి. ఇగో చూసారా స్క్వేర్ నెక్ అనమాట. ఇది 2 ఇయర్స్ బేబీకే కాబట్టి నెక్ అనేది చిన్నదేనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి అంటే ఇది మిడిల్‌లో కట్ చేసేయండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా అనమాట. ఇలా కట్ చేసుకున్నాక దీనికి లైనింగ్ కూడా తీసేసుకోవాలండి. సేమ్ ఇప్పుడు మనం ఎలా కట్ చేసామో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేయాలి. మిగతాది 1 మీటర్ క్లాత్ ఉంది కదండీ! ఆ 1 మీటర్ క్లాత్ వచ్చేసి మనకి లంగ పొడుగు ఎంత కావాలో, హైట్ ఎంత కావాలో దాన్ని ఖర్చుని కలిపి తీసేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఇప్పుడు ఖర్చుని కలిపి ఎంత తీసంటే 24 ఇంచులనమాట 2 ఇయర్స్ బేబీకి. సో, పైన టాప్‌కి 1/2 మీటర్, కిందది మిగతాది బాటమ్‌కి తీసేయగా ఇక్కడ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మిడిల్‌లో కట్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్, బ్యాక్ 2 కలిపి జాయిన్ చేస్తాం కదా! అందుకోసము. దీనికి పట్టీ వేరేగా జాయిన్ చేయాలండి. అక్కడ ఎలాస్టిక్ పెడతాం కదా! దానికోసము. అయితే ఇగోండి ఇదైతే బాటమ్ క్లాతు. ఇదేమొచ్చి పైన టాపు. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదండీ! ఈ క్లాత్ వచ్చేసి ఫోటోలోన షోల్డర్ దగ్గర చిన్న చిన్న కుర్చీల్లాగా ఉంది కదండీ! దానికోసం అనమాట. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూస్తే బాగా అర్థమవుతదండి. సో, ఫస్ట్ వచ్చేసి దీనికి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి. దాని మీద లైనింగ్ పెట్టేసి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కుట్టేసుకొని ఈ లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసామనుకోండి. ఇప్పుడు నేను కుట్టే విధంగా ఇలా వస్తదనమాట. అంటే మనకు ఖర్చు అనేది బయటకి కనిపించదండి. లోడింగ్ టైప్‌లోనే వెళ్ళిపోద్దనమాట. సో, అలాగే మనకి నెక్కు అలాగే షోల్డరు, ఈ చంక దగ్గర కూడా ఇలా పెట్టేయడమే. ఎందుకంటే చంక దగ్గర మనం హ్యాండ్స్ వేయం కదా! దీనికి కుర్చీ పెడతాం కాబట్టి ఈ విధంగా వేస్తేనే మనకి అక్కడట ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. ఖర్చు కూడా కనిపించదండి. లోపల సైడ్ వెళ్ళిపోద్దనమాట. అంటే మెయిన్ క్లాత్‌కి, లైనింగ్‌కి మిడిల్‌లోనే ఈ ఖర్చు అనేది వెళ్ళిపోతది. బాగా కనిపిస్తది. ఇక్కడటే కుచ్చులు పెడతాము. సో, మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మొత్తం చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతది. సో, ఫ్రంట్ అలా కుట్టేసుకున్నాక బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసి తిప్పియండి. సో, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేయండి. చేసేసినాక ఏం చేస్తారంటే ఇగోండి ఇక్కడ పట్టీ వేస్తున్నాను. పట్టీ ఎందుకంటే మన ఇష్టం అండి. ముందుగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి వెనక వైపు తిప్పిస్తే ఇక్కడట లోపలికి వెళ్ళిపోద్ది ఖర్చు. కాకపోతే అక్కడ స్టిఫ్‌గా ఉండాలంటే ఈ విధంగా కూడా వేసేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఎందుకంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చింది కదండీ! అందుకోసం స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని రౌండ్ దగ్గర కుర్చీ పెట్టేసుకోండి. ఇలా స్క్వేర్ దగ్గర స్ట్రైట్‌గా కుట్టేసుకొని మళ్ళీ కుర్చీ ఇట్లా పెట్టేసి ఫోల్డింగ్ చేస్తే మళ్ళీ ఇట్లా తిప్పితే నీడిల్ అనేది దింపాలండి. ఇక్కడట ఈ కార్నర్ దగ్గర దింపేసినాక మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఇట్లా స్ట్రైట్‌గా తిప్పండి. చెప్పాను కదండీ! మీకు మామూలుగా లోడింగ్ పద్ధతిలో అట్లనైనా వేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగానే పట్టీ వేసేసుకోవచ్చండి. కొంచెం స్టిఫ్‌గా ఉంటది అంతేనండి. అయితే ఇది కుట్టే ముందు హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా కుట్టేసేయండి. ఎక్స్‌ట్రా మనం 1 ఇంచ్ వరకు ఉంచుతాం కదా! దాన్ని కుట్టేస్తే దాని తర్వాత ఇది కుట్టేసుకుంటే సరిపోతదండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ అనమాట. ఇక్కడ హ్యాండ్స్ అయితే దీనికి ఉండవండి. హ్యాండ్స్ ప్లేస్‌లోన చిన్న చిన్న కుర్చీల్లాగా ఒక బెల్ట్ అనేది అక్కడ రెడీ చేసి అయితే కుట్టాలి.
అది ఇందులో చూపిస్తానండి. సో ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. అయితే చూడండి, ఈ క్లాత్ అనేది కుట్టాం కదా ఫస్ట్ లైనింగ్ క్లాత్, ఆ క్లాత్ అనేది వెనక వైపు ఇట్లా వెళ్ళిపోయి వెనక వైపు తిప్పేసి ఇలా కుట్టేసుకొని అయితే రావాలి పైనుంచి. ఇక్కడ స్క్వేర్ దగ్గర మూలల దగ్గర తిరగాలండి. ఇలా తిప్పితేనే ఆ స్క్వేర్ అనేది లుక్ అనేది కనిపిస్తుంది. సో చూసారుగా మూలల దగ్గర ప్రతి దగ్గర నీడిలు ఇలా దింపేసి ఆపేసి మళ్ళీ క్లాత్ని ఇట్లా తిప్పాలన్నమాట. ఇట్లా తిప్పేసి మళ్ళీ ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ ఒకసారి ఇలా చూడండి, చూసి రఫ్ చేసుకొని మళ్ళీ ఇలా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసరికి రౌండ్, ఈ రౌండ్ రావాలంటే స్క్వేర్ నెక్ తలక స్ట్రైట్ క్లాత్ రౌండ్ రావాలంటే మనం ఖచ్చితంగా ప్రిల్స్ పెడితేనే, అదే చిన్న చిన్న ప్రిల్లు పెట్టేసుకుంటేనే రౌండ్ అనేది వస్తుంది. అలాగా కుట్టేసినాక పక్కన ఇంకో కుట్టు వేసేయండి. ఎందుకంటే ఆ క్లాత్ అనేది మళ్ళీ సైడ్ ఇంకో కుట్టు వేసేస్తే ఆ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ విధంగా అనమాట. 2 కుట్లు వేస్తే స్టిఫ్గా ఉంటుంది. పిల్లలకు కదండి, హెమ్మింగ్ అవసరం లేదు, అందుకోసం అండి. సో చూడండి ఈ విధంగా అయిపోయిందండి. ఈ ఫ్రంట్ అయితే ఇట్లా అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి దీనికి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తామన్నమాట క్లాత్ని. ఇగోండి ఈ క్లాత్ నుంచి మనకి ఈ వెడల్పు అనేది బెల్ట్ ఎంత కావాలో చూసుకోవాలి. అంటే షోల్డర్ ఎంత ఉందో అంతవరకు బెల్ట్ ఒకటి పెద్ద క్లాత్ని రెడీ చేసుకోండి. అయితే ఇక్కడ మిడిల్ నుంచి ఇలా కుట్టు వేసుకొని అయితే రండి. స్టార్టింగ్ నుంచి కాదు, అంటే చంక దగ్గర నుంచి కాకుండా మిడిల్ నుంచి ఇట్లా మనకి చిన్న చిన్న కుచ్చిల్లాగా పెట్టేసుకొని రండి. ఇది బాగుంటుందండి, పిల్లలకి చాలా అందంగా కనిపిస్తుంది. కుచ్చిల్లాగా వస్తాయి అన్నమాట. ఇగోండి మనము హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామో అదే లెవెల్లో ఈ కుచ్చులు కూడా ఇట్లా పెట్టాలి. ఇగో చూసారా ఇలా రౌండ్గా ఇలా పెట్టేసుకొని ఈ చంక దగ్గరికి రావాలి. అందుకోసం ముందుగానే మనం క్లాత్ని చూసుకోవాలండి. ఒకవేళ క్లాత్ తక్కువ ఉందనుకోండి చిన్న 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 కుర్చీలు పెట్టేసుకొని రండి. అంటే చంక దగ్గరికి వచ్చేసరికి కుర్చీ లేకపోయినా పర్లేదు, సైడ్ జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్లోకి కొంచెం ప్లెయిన్ క్లాత్ని వెళ్ళిపోతుంది. క్లాత్ చూసుకోవాలండి. ఫస్ట్ ఒకవైపు పెట్టేశాక మళ్ళీ రెండో వైపు ఇట్లా పెట్టండి. ఇక చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి క్లాత్ అనేది కొంచెం ఎక్కువే కావాలి. వెడల్పు వచ్చేసరికి చెప్పాను కదా, షోల్డర్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో క్లాత్ తీసేసుకోవాలి. అయితే ఈ క్లాత్ కుట్టే ముందు ఏం చేస్తారంటే ఆ చివర ఈ చివర జిగ్జాగ్ అని చేసేసుకోండి, లేదంటే ఫోల్డింగ్ చేసి అంచు కుట్టేసుకోండి. కుట్టినాక మాత్రమే ఇలాగా స్టిచ్చింగ్ చేయాలండి. నార్మల్గా కటింగ్ చేసిన పీస్ని ఇట్లా చేయకూడదు అనమాట. అంచులు అనేవి దారాలు అనేవి వచ్చేస్తాయి, అందుకోసము. సో చివరికి వచ్చేసరికి ఇట్లా కుట్టండి. అయితే ఇట్లా కుట్టేశాక మిడిల్లో కుట్టుకొని రావాలన్నమాట, చివరి కుట్టకూడదు. ఇగోండి ఇక్కడ నుంచి మిడిల్లో కుట్టేసుకొని ఇలా రండి. సో 2 కుట్లు అనేవి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగో చూసారా ఇక్కడ అనమాట, ఇట్లా ఇలాగే ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఇట్లా వేసిస్తే చూసారండి ఈ విధంగా వస్తుంది అనమాట లుక్ అనేది నీట్గా. సో 2 వైపులు ఇట్లా వేసేసుకొని ఈ సైడ్ జాయింట్ అంటే చంక లూజ్ ఎంత కావాలో అంత లూజ్ తీసేసుకొని ఒకవైపు ఫస్ట్ అయితే కుట్టేసేయండి ఇట్లా. ఇదని చూసారా ఈ విధంగా అనమాట. ఫస్ట్ ఇక్కడట రఫ్ చేసుకొని తర్వాత లూజ్ ఎంత కావాలో అంత ఉంచేసుకొని ఈ చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా. మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసేయండి. 2 సైడ్లు కూడా ఇలాగే వేసేసుకోండి. ఎందుకంటే ఓపెన్ అనేది ఉంది కదా బ్యాక్ సైడ్కి, అందుకోసము అక్కడ పట్టీ వేసుకోవడమే తర్వాత. అందుకని 2 వైపులా కూడా ఇట్లా కుట్టియండి. దీనికి హ్యాండ్స్ అవసరం లేదండి. చంక రౌండ్ ఎంత కావాలో అంతవరకు వేసేసి లూజ్ తీసేసుకుంటే సరిపోద్ది. ఇంకా హైట్ ఎంత కావాలో అంతవరకు ఇట్లా చూసేసుకొని ఫస్ట్ మనకి కట్ చేసుకునేటప్పుడైనా హైట్ చూసుకొని కట్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత ఇలా కుట్టేసినాకైనా హైట్ చూసుకొని మిగతా క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. ఇది బెల్ట్ లాగా ఉంటుంది అనమాట. అంటే కిందని మిడ్డీ కనిపిస్తుంది కదా, దానికి దీనికి గ్యాప్ కొంచెం ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగైతేనే ఆ లుక్ అనేది అందంగా కనిపిస్తుందండి. గ్యాప్ రావాలంటే మరీ ఇది ఎక్కువ హైట్ తీసుకోకూడదండి. కొంచెం హైట్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాం కదా, ఇట్లా కిందని ఫోల్డింగ్ చేసి కుట్టిస్తే సరిపోతుంది అనమాట. సో చూసారా పట్టీలాగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది పిల్లలకి అనేది. నీట్గా ఇలాగ కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇవ్వండి ఇలాగా. ఇంకో కుట్టు కూడా వేసేయండి, పైన కిందను కూడా కుట్టు వేసిస్తే సరిపోతుందండి. చూసారా ఇట్లా వచ్చిందనమాట.
సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుందండి పిల్లలకి. మరి ఎక్కువ హైట్ అయితే బాగోదండి. ఇది క్రాప్ టాప్ మోడల్లోన కొంచెం అంటే మిడ్డీకి ఈ పైన టాప్కి మిడిల్లో కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా వేసుకున్నారనుకోండి పిల్లలు చాలా బాగుంటుంది. లుక్ అనేది కూడా బాగా అందంగా కనిపిస్తుందండి. టాప్ అయితే అయిపోయింది కదా. తర్వాత ఇది బాటమ్ అనమాట. ఈ బాటమ్కి వచ్చేసరికి లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ముందు జాయింట్ చేస్తామండి. తర్వాత కుచ్చులు పెట్టేసుకోండి. ఇలాగా ఇప్పుడు కుచ్చులు అనేది మనం 1 ఇంచియా లేదంటే 1.5 ఇట్లా చూసుకొని కుచ్చులు అనేవి నడుముకి ఎంత కావాలి అంటే పాప నడుము ఉంటుంది కదండి, ఆ నడుముకి ఎంత కావాలి, మళ్ళీ సైడ్ని ఖర్చుకి అనమాట. ఆ ఖర్చు ఉంచేసుకొని నడుము కొలత ఎంత ఉందో అంత ఈ కుచ్చులు అనేవి సెట్ చేసుకోవాలండి. మన ఇష్టం అండి. చిన్న చిన్న ప్రిల్స్ అయినా పెట్టేసుకోవచ్చు, పెద్ద వెడల్పు అయినా పెట్టేసుకోవచ్చు. చిన్న పాపే కాబట్టి కొంచెం చిన్న పెట్టేసుకుంటే లుక్ ఉంటుంది. అయితే నడుము కొలత ఎంత ఉందో అంతవరకు చూసుకొని ఖర్చు అయితే యాడ్ చేయాలండి. ఖర్చుకి ఆ చివర ఈ చివర 1.5 ఇంచ్ క్లాత్ ఇట్లా ఉంచేసి అక్కడ నుండి మిడిల్లోన ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని వచ్చేస్తే సరిపోద్ది. అయితే దీనికి మెయిన్ క్లాత్ లైనింగ్ 2 కలిపి అయితే జాయింట్ చేసాక ప్రిల్స్ పెట్టేసాం కదా. తర్వాత ఇగోండి బెల్ట్ ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. ఈ బెల్ట్కి వచ్చేసరికి ఫోల్డింగ్ మీద అంటే ఫోల్డింగ్ రావాలి కదా, 4 ఇంచుల క్లాత్ తీసేసి. సో ఈ క్లాత్ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే కొంచెం క్లాత్ అనేది ఉంచేసి ఇలా కుట్టు వేసుకొని రండి. దీనికి లైనింగ్ జాయింట్ అవసరం లేదండి. ఇది కాటన్ క్లాతే కదా. ఇది వెనక వైపు ఫోల్డింగ్ లా చేసేసి వెనక వైపు తిప్పేసి కుట్టేసేయడమే. అందుకోసం దీనికైతే లైనింగ్ అవసరం లేదు. ఇది థిక్గా ఉంది కాబట్టి సరిపోద్దండి. దీనికి బెల్ట్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఎలాస్టిక్ ఉంటుంది కదండి, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఎలాస్టిక్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇగో చూసారా ఇట్లా అనమాట. సో ఈ విధంగా అయితే వెనక వైపు తిప్పేయండి. వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేయండి. చిన్నది ఎడ్జ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసారనుకోండి బాగుంటుంది అనమాట. అయితే ఈ చివర స్టార్టింగ్లోన చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టండి. ఇందులో క్లిప్ మిస్ అయింది. ఫోల్డింగ్ చేసి కుట్టేసినాక అప్పుడు ఇట్లా చేయండి. చూసారు కదా, మనం అంచు ఎలా కుడతామో అలాగా చిన్న ఆ చివర ఈ చివర ఈ పట్టీని కొంచెం ఫోల్డింగ్ చేసి అయితే కుట్టండి. కుట్టేసినాక అప్పుడు ఈ వెనక వైపు తిప్పేసి ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని అయితే రండి. సో చూడండి, ఇట్లా వెనక వైపు ఇట్లా కుట్టు వేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ కుట్టు అనేది కరెక్ట్గా పడుతుందా లేదా అనేసి మీకు అర్థం కావాలంటే పట్టీ అనేది ఇలాగ పైనుంచి జాయింట్ చేయకుండా వెనక నుండి జాయింట్ చేసేసి ముందు వైపు తిప్పేసుకొనైనా కుట్టేసుకోవచ్చండి. అలాగైతే కరెక్ట్గా పడుతుందా లేదా చూసుకోవాలి. లేదంటే మళ్ళీ ఇంకోసారి ఇట్లా కుట్టు అనేది వేసేసుకోండి. సో చూసారు కదండి, ఈ విధంగా అనమాట స్టిఫ్గా ఉంటుంది అనమాట బెల్ట్ అనేది. సో ఈ ఎలాస్టిక్ అనేది మనకి 1.5 ఇంచ్ ఇట్లా ఉంటుంది కదండి, ఆ ఎలాస్టిక్ తీసేసుకొని అయితే లోపల జాయింట్ చేసేసుకోవచ్చండి. అయితే ఈ క్లాత్ కూడా చూడండి, ఈ బాటమ్ క్లాత్ ఉంది కదా, ఈ బాటమ్ క్లాత్ కూడా కొంచెము ఫోల్డింగ్ చేసి ఫస్ట్ కుట్టేసుకోండి. కుట్టేసినాక ఈ చివరి నుంచి ఎడ్జ్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచేసి ఇలాగ కుట్టేసుకొని అయితే వచ్చేయండి. అంటే సైడ్ జాయింట్ అనమాట. సో చూడండి ఇట్లా ఈ విధంగా చివరికి ఎడ్జ్కి ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి 4 లేయర్స్ కలిపి ఇలా కుట్టు వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ సేమ్ ఒకే లెంత్లో లేదనుకోండి, ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసేయండి, తర్వాత లైనింగ్ వేసేసుకుంటే సరిపోతుందండి. డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. సో చూడండి, ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసారనుకోండి ఇంక కుట్లు అనేవి ఇంకా ఊడిపోవు అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా బాటము అలాగే టాపు 2 కూడా రెడీ అయిపోయాయండి. చిన్న పిల్లలకి 2 నుంచి 5 ఇయర్స్ బేబీకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఇప్పుడు పట్టీ వేసాం కదండి, ఆ పట్టీ అంత హైట్ అయితే తీసుకోని అవసరం లేదండి. వెడల్పు ఏంటంటే ఎలాస్టిక్ నడుము ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. సో లాంగా చూసారు కదండి, ఇది టాపు చాలా లుక్గా కనిపించింది. సో ఇది ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.